ఉగాది రోజు మనం అనుసరించాల్సిన విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పర్వదినం నాడు సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నువ్వుల నూనెతో తలంటుకోవాలి. నువ్వుల నూనె లక్ష్మీకరం. నీరు గంగా జలంతో సమానం కావున గంగా, యమున, సరస్వతి నదులను స్మరిస్తూ అభ్యంగన స్నానం చేయాలి. స్నానానికి ఉపయోగించే నీటిలో పంచపల్లవాలను నానబెట్టి ఆ నీటితో తలస్నానం చేయాలి. ఈరోజు నూనె అంటుకొని తలస్నానం చేసిన వారు లక్ష్మీ గంగలను అనుగ్రహం పొందుతారు. అంతేకాక అభ్యంగన స్నానం వల్ల అవయవ పుష్టి కలుగుతుంది, ఆరోగ్యప్రదం, ఆయుర్నాయకం. అభ్యంగన స్నానం చేసిన తరువాత నూతన వస్త్రములను పూజించి ధరించాలి. వస్త్రములు సర్వదేవతా స్వరూపమని వేదం చెబుతోంది కాబట్టి పూజించి, నమస్కరించి, ప్రార్థించి, ధరించి దైవారాధన చేసుకొని ధరించాలి. ఇది హైందవ సంస్కృతి నియమం. అనంతరం నుదిటిన విభూది ధరించి గంధం, కుంకుమ పెట్టుకొని సూర్యభగవానునికి నమస్కరించి పెద్ద పాత్రలో నీరు, అందులో పువ్వులను వేసి సూర్యునికి ఎదురుగా నిలబడి ప్రత్యక్ష నారాయణునికి అర్ఘ్యమిచ్చి ఆ నీటిని తులసి కోటలో కానీ పూలకుండిలో కానీ పోయాలి అని చెబుతున్నారు. సంవత్సరాది నాడు స్త్రీలు వాకిట ముందు రంగవల్లులను తీర్చిదిద్ది గడపలకు పసుపు కుంకుమలను రాసి వివిధ పుష్పాలతో తోరణాలు కట్టి మామిడి ఆకులతో గృహాలంకారం గావిస్తారు. తరువాత దేవుని గదిలో గోమయంతో అలికి మండపాన్ని అమర్చి వారి వారి ఇష్టదేవతా పటాలను ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత పసుపు గణపతి ప్రతిమను చేసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలని శాస్త్రం చెబుతోంది.